హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు A1 ప్రాపర్టీ ప్లేసెస్. చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్రాపర్టీ మనకి పామర్ దగ్గర ఉందండి. పెద్దమద్దాలి అనే విలేజ్లో ఉందండి. పామర్ దగ్గర పెద్దమద్దాలి అనే విలేజ్లో ఉంది. హైవేకి 1 కిలోమీటర్ వస్తుందండి. హైవేకి 1 కిలోమీటర్ వస్తుంది. అట్లాగే పామరు గుడివాడ రోడ్డుకి ఒక 2 కిలోమీటర్స్ వస్తుందండి. పామరు గుడివాడ రోడ్డుకి ఒక 2 కిలోమీటర్స్ వస్తుంది. నేషనల్ హైవేకి 1 కిలోమీటర్ వస్తుందండి. చూడండి, ఇది 3.5 ఎకరాలు కన్వర్షన్ లేఅవుట్ అండి. ఇది ఆల్రెడీ కన్వర్షన్ అయిపోయింది. మన ఆర్డీఓ గారి దగ్గర నుంచి కూడా పర్మిషన్ వచ్చింది. మంచి ప్రాజెక్ట్ అనమాట అండి. ఇది చాలా ఎక్స్ట్రాడినరీ ప్రాజెక్ట్, బాగా డెవలప్ చేశారు. రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట అండి. గజం అయితే కనుక 6,000 రూపాయలు చెప్తున్నారండి. మనకి దీంట్లో ప్లాట్ సైజెస్ అయితే 110 గజాల నుంచి అవైలబుల్గా ఉన్నాయండి. 110 గజాల నుంచి అవైలబుల్గా ఉన్నాయండి. ఈస్ట్లు అయితే తక్కువ ఉన్నాయండి. 13 ప్లాట్లే అవైలబుల్గా ఉన్నాయండి ఈస్ట్లు. అవి 150 గజాలు, 140 గజాలు, 160 గజాలు అట్లా ఉన్నాయి ఈస్ట్లు. అది చూడండి, ఇప్పుడు చూస్తున్నారు మీరు, కనిపిస్తుందండి. హైవే అది నేషనల్ హైవే అనమాట అండి. వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి. 1 కిలోమీటర్ ఉంటుందండి మన సైట్ నుంచి. చూడండి, దీంట్లో మీకు కన్స్ట్రక్షన్ కావాలన్నా సరే మనం చేపించేస్తామండి. మినిమం స్టార్టింగ్ వచ్చి 28 lakhs అండి. ఇండివిజువల్ హౌస్ 28 lakhs నుంచి కన్స్ట్రక్షన్ చేపించేస్తాం మనం. చూడండి, దీంట్లో ఆల్రెడీ ఎందుకంటే మన స్టోనింగ్ అయిపోయింది, కన్వర్షన్ అయిపోయింది. ఫ్రంట్ వాల్ అయితే కాంపౌండ్ వాల్ కట్టారు, ప్లస్ వాటర్ సదుపాయం ఉంది, ఎలక్ట్రిసిటీ సదుపాయం ఉంది. కాబట్టి కన్స్ట్రక్షన్ అయితే మనం చేపించేస్తామండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కన్స్ట్రక్షన్ కావాలంటే కన్స్ట్రక్షన్ కూడా చేసేస్తామండి. ఎందుకంటే దీంట్లో 110 గజాల నుంచి ఫ్లాట్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈస్ట్లు కావాలంటే కనుక 150 గజాల నుంచి అవైలబుల్గా ఉన్నాయండి. 140, 150 గజాలు, 160 గజాలు అట్లా ఉన్నాయండి ఈస్ట్లు. చూడండి, ఇది కన్స్ట్రక్షన్ కావాలంటే కనుక మనం స్టార్టింగు 28 lakhs నుంచి కన్స్ట్రక్షన్ అయితే మనం చేపించగలుగుతామండి. ప్లాట్ ప్లస్ కన్స్ట్రక్షన్ రెండు కలిపి 28 లక్షల నుంచి మనం కన్స్ట్రక్షన్ అయితే చేపించగలుగుతామండి. సైట్ అయితే మీరు తీసుకోవాలి. సైట్ మీరు తీసుకొని మీ పేరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కన్స్ట్రక్షన్ మీరు లోన్కి వెళ్ళొచ్చు. లోన్కి వెళ్ళిన తర్వాత లోన్ అప్రూవల్ అయిన తర్వాత మనం కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేస్తామండి. ప్లాన్ అయితే మీరు తెచ్చుకోవాలండి. ప్లాన్ అంటే మీన్స్ ఏంటంటే ఆల్రెడీ ఆర్డీఓ పర్మిషన్ కూడా వచ్చి ఉన్నది కాబట్టి ప్లాన్ అనేది ఈజీగా వస్తుందండి. సిఆర్డీ నుంచి మన పర్మిషన్ అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు. చూడండి, స్క్రీన్ మీద అయితే మనం నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ జూమ్ చేసి ఖాళీలను ఎన్ని చూపిస్తున్నామంటే లాంగ్లో హైవే కనిపిస్తుందని చూపిస్తున్నాం అనమాట అండి. ఇది మనకు లెఫ్ట్ సైడ్ కనిపించేది ఇదంతా సైట్ అనమాట అండి. చూడండి, మీకు స్క్రీన్ మీద అయితే నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.